హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. అప్పుడెప్పుడో జమాన్లా ఎండకు చూపించినా కూడా బేబీస్కి విటమిన్ డి కంపల్సరీ వేయాలి, దానికి రీజన్ ఇంకో వీడియోలో చెప్తా అని చెప్పి మర్చిపోయినా. నాకు నిన్న ఒక ఫాలోవర్ గుర్తు చేసి అడిగిళ్ళు. సో అసలు ముచ్చట ఏంటి అంటే, ఫస్ట్ 6 monthsలో బేబీస్ని ఎండకు చూపెట్టదంట. వాళ్ళ స్కిన్ ఇంకా ఇమ్మెచ్యూర్ ఉంటుంది, ఆ ఎండలో ఉండే యూవీ రేస్ వల్ల స్కిన్ క్యాన్సర్ రిస్క్ ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళే చెప్తారు. కావాల్సి చూసుకోండి. ఎస్పెషల్లీ బేబీస్ ఎవరైతే తెల్లగా ఉంటారో వాళ్ళకి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందంట. సో అటువంటి బేబీస్ని ఎండకు చూపించడం బంద్ చేయండి. అండ్ వర్షాకాలం అండ్ చలికాలంలో ఎండ కూర్చోబెడితే ఆ ఎండతో పాటు చల్లగాలి కూడా వస్తుంది కదా, గాలికి లేనిపోయిన దగ్గు జలుబులు అవుతాయి కదా. ఇంకో ముచ్చట ఏంటంటే, ప్రతిరోజు ఒకటే తీర ఎండ కొట్టదు కదా, అందులో మబ్బుల వల్లనో లేక వర్షాల వల్లనో కూడా ఎండ ఒకసారి రానే రాదు. అది పక్కన పెడితే రోజుకు సరిపడేంత విటమిన్ డి రావాలంటే ఎంతసేపు ఉంచాలి ఎండాల, అందులో ఎంత బాడీ సర్ఫేస్ ఎక్స్పోజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. మరి ఇప్పుడు నన్ను ఆలోచించరా, ఎగ్జాక్ట్లీ ఎంతసేపు చూపిస్తే సరిపోతుంది అన్నది చెప్పుడు చాలా కష్టం అన్నట్టు. ఎందుకంటే అది బాడీ కలర్ మీద డిపెండ్ అవుతుంది, మనం ఉన్న ఊరు మీద, ఆ టైంలో ఏ సీజన్ నడుస్తుంది, ఆ మనం ఎండకు చూపిస్తున్న టైం ఏంది, గిన్ని ముచ్చల మీద డిపెండ్ అవుతుంది అన్నట్టు. దీని మీద చాలా రీసెర్చ్లు ఆల్రెడీ జరిగినాయి. అన్నిట్లో తెలియంది ఏంటంటే, నువ్వు ఎండకు చూపించినా కూడా విటమిన్ డి రోజు కంపల్సరీ వేయాలి. ఎవరన్నా మేము ఆల్రెడీ ఎండలో చూపిస్తున్నాం విటమిన్ డి వేయమని ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ముఖాన కొట్టండి ఈ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.